విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణపక్షం, శరత్ ఋతువు, త్రయోదశి, మంగళవారం, నవంబర్ 18వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. వెంకటేశ్వర స్వామి కృపయా సంకల్పిత ప్రాతరారాధనపూర్వాంగమేవ సంకల్పిత సువర్ణకుమదీర్థోత్సవాక్యం కర్మకారేశ్వర సంకల్ప్య తదా కూపేషు విరజానదీం ధ్యాత్వా ఓం విరజానత్యై నమః మే వరుణస్సుదేవో ధ్యానోదయాత్ తామస్విరాజకే బ్రహ్మణా. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు. అనంతరం సకలాభిష్ట సిద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు. అప్పుడు శ్రీహరి నారద మహామునితో ఇట్లా అన్నాడు, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణమేమి? ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ద్రవందేన బృహస్పతి గోవింద ముహూర్తమస్తు మంగళశాసన పరేర్మదాచార్య పురోగమైః సర్వేస్య పూర్వైదాచార్యతే నమః. వం స్వాహాయ నమః, వం స్వదాయ నమః, వం సుదాయ నమః, వం ధన్యాయ నమః, వం నమః, వం యశస్విన్య నమ సుందరాయ నమః. గోవింద శివ శరదాం శతం మాంగళ్యదా వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
లక్ష్మీ సవిద్భ్రమ లోక శుభ్రో విభ్రమ చక్షుదే చక్షుదే సర్వలో. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.